భగవానుడు సుఖంగా ఉండాలి అని కోరుకోవడం అనే మనస్థితి కానీ ఉంటే చాలు. పరైతరం పుణ్యం, మనకి ఆ పరై అనేటటువంటి ఆయుధాన్ని ఆయనే ఇస్తాడు. అంటే మన మనోవాక్కాయములకు ఏకరూపత ఆయనే ఇస్తాడు. అటువంటి పుణ్యనాల్ ఆయన పుణ్యాత్ముడు. పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం, పాపం అంటే భగవంతుని నిగ్రహం. అంచేత భగవంతుడు మన మీద అనుగ్రహం చూపిస్తాడు. ఒక్కసారి నువ్వు సుఖంగా ఉండు తండ్రి అంటే చాలు, అంతకన్నా నువ్వేం చేయక్కర్లేదు. అయితే ఆయన అటువంటి వాడు. పండరునాళ్ళు మునుపు చాలా రోజుల క్రితం ఒక ఆయన్ని చంపేశాడు. ఎవడైనా? కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడికి ఉన్న లక్షణం ఏమిటి? కుంభకర్ణుడు అనగానే టక్కుని మన జ్ఞాపకం వచ్చేది ఏమిటి? నిద్ర కదా. ఆ నిద్రపోయేవాడు కదా కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడు చచ్చిపోయాడు కదా మా రాముడి చేతిలో. ఆ కుంభకర్ణుడును నువ్వును ఒక పందెం వేసుకొని ఉంటారమ్మా. ఎవళ్ళు ఎక్కువ బాగా నిద్రపోతారో, ఎవరు ఎక్కువసేపు నిద్రపోతారో అని నువ్వు కుంభకర్ణుడు పందెం వేసుకుంటే పాపం ఆ పందెంలో కుంభకర్ణుడు ఓడిపోయి వాడి నిద్ర కూడా నీకు ఇచ్చేసి ఉంటాడు. లేకపోతే ఇంత నిద్ర ఏమిటే తల్లి అంటే మన వాళ్ళు అంటుంటారు చూసారా, నిజం పలికితే సత్యహరిశ్చంద్రుడు అన్నదమ్ముళ్ళా ఉన్నాడు అంటారు. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు గుర్తు వాళ్ళ సంబంధాన్ని చెప్తారు. అంచేత కుంభకర్ణుడు నీ దగ్గర ఓడిపోయి నీకు ఇచ్చేసినట్టున్నాడమ్మా ఈ నిద్ర. లేకపోతే ఇంత నిద్ర ఎలా వచ్చేస్తుంది నీకు? కూత్తత్తిన్ వాయువీഴുந்த కుంభకర్ణనం, ఆ మృత్యువు నోట్లోకి ఆహారంగా పాపం పంపించేశాడు అన్నాడు రాముడు. అలాంటి కుంభకర్ణుడు నీ దగ్గర ఓడిపోయి నీకు ఇచ్చేసాడా అమ్మా, అందుకే అలా పడుకున్నావా అంటూ దీనిలో పలకరిస్తూ, నా తత్తుజాయముడి నారాయణన్ நம்மால் போத்தப்பரைதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய்விழுந்த కుంభకర్ణనం తోత్తుమునకే పెరుం తుయల్ తాన్ తందానో. పెరుం తుయల్ అంటే పెద్ద నిద్ర. ఈ నిద్ర మామూలు మన నిద్ర ఉంటుంది కదా, మనం రాత్రి పడుకుంటాం ఇలాంటి నిద్ర. ఇది చిన్న నిద్ర. పెద్ద నిద్రని మనం దేన్ని అంటాం? దీర్ఘ నిద్రలోకి జారుకున్నాడు అంటాం. దీర్ఘ నిద్ర అంటే మన ఉద్దేశం మరణం అని. అంటే ఆ మరణం తర్వాత మళ్ళీ మనకి తెలిసిన రూపంతో మరి కనపడ్డ కనుక దాన్ని మనం పెరుంతుయల్ అంటున్నాం. కానీ ఈ చనిపోవడం అనేది చనిపోవడం కాదు, మళ్ళీ పుడతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ చనిపోతాం. ఇలాగ ఎన్ని జన్మ పరంపరావరల్లో తిరుగుతున్నాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని మహాపురుషులు విచారించారు. అయ్యో ఏం బతుకు ఏం బతుకు, ఇలా పుడుతూ ఉంటాం చచ్చిపోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం చచ్చిపోతూ ఉంటాం. కానీ మనం మరి లేవక్కరలేని, ఇప్పుడు మనం ఎప్పుడు మళ్ళీ లేస్తున్నాం అంటే చచ్చిపోవడం అండి. మనకి తెలిసిన చచ్చిపోవడం కాదు. ఇప్పుడు చచ్చిపోతాం, మళ్ళీ బతుకుతాం, మరో జన్మ ఎత్తుతాం, మరో జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ లేస్తున్నాం అనమాట. ఈ నిద్ర మళ్ళీ లేస్తున్నాం. కానీ అలా లేవక్కర్లేదు, మళ్ళీ ఇలాంటి పుట్టుకలు అక్కర్లేదు. హాయిగా పరమాత్మ అనుభవంతో మునిగిపోయి ఉండే స్థితి. ఇప్పుడు ఆ పెరుంతుయలు అనడంలో ఆ కుంభకర్ణుడు నీకు ఇచ్చేసాడా అమ్మా అని వెటకారంగా మాట్లాడుతూనే ఆంతరంగా నీకు భగవద్ అనుభవం నిత్యం ఉండే స్థితి పొందావా తల్లి, అంత ఉన్నత స్థితిలో ఉన్నావా అని అంటూ ఆ తల్లి ఆయన పెరుంతుయల్ తాన్ తందానో అని ఆత్మంతలయా తల్లి అమ్మ అరుంగలమే మాకందరికీ ఒక ఆభరణం లాంటి వాడు దానివమ్మ నువ్వు ఇంకా తేత్తమాయి వందు చాలా తెలివి తెచ్చుకొని అంటే భగవద్ అనుభవం ఉన్నవాళ్ళట ఆ అనుభవంలోంచి బయటికి ఒక్కసారి వచ్చారంటే తట్టుకోలేరు. అంటే ఎలా ఉంటుందంటే ఒక పక్షి ఉంటుందిటండి. అంటే పూర్వం ద్రవిడ సంప్రదాయంలో చెప్తారు, ఒక రకమైన పక్షి ఉండేదిట వాళ్ళ దేశంలో. దాన్ని చంపేయాలంటే మరి ఏం అక్కర్లేదుట, మంచి మృదువైన గానం ముందర వినిపించి అది అవగానే డబడబడబడబా డప్పులు వాయించిస్తే చచ్చిపోతుందిట. అంత సుకుమారమైన శబ్దం విన్న తర్వాత ఈ మొరటు శబ్దం వినగానే దాని గుండె ఆగిపోతుందిట. అలాగా మనకి ఈ భగవదనుభవ నిష్ఠులు ఆ భగవదనుభవంలో నిండార ములిగి ఉన్న వాళ్ళకి ఒక్క మాట యువతలకి రాగానే ఈ ఇతర విషయములతో లాంపట్యం కలిగిన మన మాటలు వింటే చాలు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని తల్లి అలా వచ్చేకమ్మా నీ అనుభవంలోంచి కొంచెం తేరుకొని తేత్తమాయి వందు. తేత్తమాయి అంటే తేట కలిగి వచ్చి తలుపులు తలుపులు నువ్వు తెరవాలమ్మా. మేము తలుపులు తీసుకురావడం అనేది సాధ్యం కాదు. మేము తలుపులు తీసుకొని నీ దగ్గరికి రాగలమా? రానేలేము. అంచేత
నువ్వే తలుపు తీసుకొని వచ్చి మమ్మల్ని అనుగ్రహించు. అంటే భగవంతుడు ఎలాగో భగవద్భక్తులు కూడా అలాగే వారి అనుగ్రహంతో వారు మనకి ప్రసన్నులు అవ్వాలే తప్ప మన ప్రయత్నంతో మనం వారిని ప్రసన్నులను చేసుకోలేం. ఎందువల్ల వారు మనకి ఏమిచ్చారు? భగవద్ విషయాన్ని ఇచ్చారు. అంటే భగవానుడంటే ఉభయ విభూతినాథుడు అంటారు. అంటే ఈ లోకాలన్నీ ఆయనవే, పరమపదము ఆయనదే. ఇంత సంపద కలవాడిని మనకి వాళ్ళు ఇచ్చారు, ఆ భగవద్భక్తులు మనకు అందించారు. మనం తిరిగి వాళ్ళకి ఇవ్వాలంటే అంత సంపద ఉన్నవాడు మరెక్కడ దొరుకుతాడు మనకి? మనం ఎక్కడ ఇవ్వగలం? వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. కనుక వాళ్ళ అనుగ్రహం కావాలంటే వాళ్ళే మన వైపు ఆభిముఖ్యం కలిగి ఉండాలి. కనుక ఒక్కసారి తల్లి నువ్వురా వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. అదిగా ఆ విధంగా అమ్మ యువతల మనని కాస్త భగవద్ అనుభవం కలగగానే ఏదో పెద్ద నేను గొప్పదాన్ని అనుకొని ఇతరులతో కలియకుండా చాలా రిజర్వ్డ్ అంటారే అలాగా తన మట్టికి తాను ఉండే స్థితి ఉండకూడదు. సమాజంలో కలిసి అందరితో కలిసి మీరు అనుభవించండి అని మనకి సందేశం ఇస్తూ, మహామధురానుభవంలో మునిగి ఉన్న మహాపురుషులను మీరు ఒక్కరూ అనుభవిస్తే కుదరదు, మమ్మును కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని ప్రార్థిస్తూ ఈ మేలు కొలుపులు ముందుకు సాగిస్తోంది అమ్మ. అమ్మతో పాటు మనం కూడా పయనిస్తూ ఒకనాటి గోపికలు వేరొకనాటి గోదమ్మ అనుభవిస్తున్న మానసిక స్థితిని మనం కూడా అనుభవించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. நோற்று சுவகம் புகுகின்ற அம்மனாய் நோற்று சுவகம் புகுகின்ற அம்மனாய் மாற்றவும் தாரோ வாசல் కృష్ణలీలలు ఆమెను ఆకర్షించాయి. ఆమె ధ్యాస, ధ్యానం, పనులు అన్నీ కృష్ణవశమై ఉన్నాయి. తన మనసు, మాట, శరీరం అన్నీ కృష్ణుడి రూపంగా ఆమెకు కనబడింది. ఆమె కళ్ళు, చెవి, నాలుక అన్నీ స్వామి దర్శనం, శ్రవణం, కీర్తనంలో లీనమయ్యాయి. ప్రతి క్షణం ఆటపాటల్లో
కృష్ణుడితో కలిసి ఆడిపాడేది. స్వామి స్మరణం తప్ప అన్య ధ్యాస లేకుండా పోయిందామెకి. ఎదిగే కొద్దీ కృష్ణుడిపై తాను పెట్టిన భక్తి ప్రేమగా పరిణమించింది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.